are a startup and we are teaching, like, we have 2 programs. Okay, 30 days program undi, 90 days program undi. Depending on your availability, or if you're saying if you're working on some other project or some work, right, you can join according to that. So here what all the topics will be covered, I'll just tell you. Okay, you guys can see the screen, right? So we'll be working on multiple aspects. Okay, ఒక సబ్జెక్ట్ కాదు మనం కవర్ చేసేది, లైక్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, దీంట్లో వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫ్రమ్ ద ఓరియంటేషన్, అంటే బేసిక్స్ ఏంటి, ఎలా మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తము మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎదర్ మీరు పిక్ చేసుకునేది 30 days కావచ్చు, లేకుంటే 90 days, ఏదైనా పర్లేదు. ఓకే, సో ఫండమెంటల్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, మేబీ మీకు అనుకోవచ్చు మీరు, సార్ మేము టెక్నాలజీ వైపు ఉన్నాం, మార్కెటింగ్ అంటే డోంట్ వరీ, మీకు ఇంకొక 5-10 minutesలో మీకు క్లారిటీ వస్తుంది. దెన్ పర్సనల్ బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్, రైట్? మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, లేకుంటే వాట్సాప్ తీసుకోండి, ఎనీ సోషల్ ప్లాట్ఫామ్. గైస్ టెల్ మీ, హూ ఈజ్ ఓనింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ నౌ? Mark Zuckerberg, super Pranidhi. And YouTube is owned by who? ఎవరు యూట్యూబ్ ఓన్ చేస్తున్న ఎవరు? లారీ పేజ్ అండ్ సర్జీ బ్రైన్, రైట్? అంటే గూగుల్, రైట్? సో ఇఫ్ యూ టేక్ దిస్ 2 platforms, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఎనీవన్ కెన్ బిల్డ్ ఏ ఇన్స్టాగ్రామ్, రైట్? అంటే ఇన్స్టాగ్రామ్కి అలాంటి వెబ్ యాప్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్తో హీ కెన్ యాక్చువల్లీ వాళ్ళ టీమ్కి చెప్తే వితిన్ 1 day వాళ్ళు అలాంటి యాప్ ఇంకోటి క్రియేట్ చేయొచ్చు అనమాట. కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని ఎందుకు కొన్నారు? వై దే బాట్ ఇన్స్టాగ్రామ్? అది ఆల్రెడీ బాగా ఫేమ్ అయిపోయింది. ఇట్స్ నాట్ జస్ట్ ఫేమ్, అందులో ఆల్రెడీ యూజర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు కొన్నది ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ని కాదు, వాళ్ళు కొన్నది యూజర్స్ని, అంటే మనల్ని. సో ఇన్స్టాగ్రామ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్, దే నాట్ బాట్ జస్ట్ ప్లాట్ఫామ్, బికాస్ ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలంటే వాళ్ళు ఇంకొక నేమ్ పెట్టుకొని సిమిలర్గా ఇంకొక యాప్ లాంచ్ చేసేయచ్చు. కానీ వాళ్ళు కొన్నది ఏంటి? యూజర్స్ని. ఈవెన్ ఇఫ్ యూ టేక్ వాట్సాప్, రైట్, ఇది కూడా వాళ్ళు కొన్నది సేమ్ అంతే, యూజర్స్ అనమాట. మనమంతా కూడా దాంట్లో ఆల్రెడీ యూజర్స్ ఉన్నారు, బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళని కొనేసారు వీళ్ళు. అండ్ యూట్యూబ్ తీసుకోండి, యూట్యూబ్ని 2008లో గూగుల్ కొన్నది, రైట్? ఎంతకి? $1.65 billion. ఓకే, థింక్ లైక్, అంటే ఒక ఐ డోంట్ నో హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్. $1 billion అంటే ఎంత? ఆల్మోస్ట్ 8,500 crores ఆర్ 7,500 crores, అంటే ఇప్పుడున్న డాలర్ ప్రకారం కదా. అప్పుడు 2008లో $1.65 billion ఖర్చు పెట్టి గూగుల్ కొనేసింది. ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీ 2 to 3 weeks వాళ్ళకి అంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు అనమాట ఆల్రెడీ. 2008లో అంటే అప్పుడు డాలర్ మేబీ 30 rupees or 40 rupees ఉండొచ్చు కదా. ఇప్పుడున్న వాల్యూ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ప్రతి 3 వారాలకు ఒకసారి $1.65 billion ఎవ్రీ 3 weeks దే ఆర్ మేకింగ్ ఇట్. అంటే ఆ ప్లాట్ఫామ్కి అంత యూజర్స్, అంటే ప్రతిరోజు అంతమంది వీడియోస్ చూస్తూ ఉన్నారు, అన్ని యాడ్స్ ప్లే అవుతూ ఉన్నాయి అక్కడ కదా. ఇదనమాట, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇంత బిజినెస్ నడుస్తూ ఉంది. అండ్ ఇంకోటి చూడండి, రీసెంట్గా మీరు చూసినట్లయితే ఐ థింక్ all 3 of you are from recently completed college and all, right? ఇప్పుడు పాండమిక్లో వాట్ బికమ్ సో మచ్ డిమాండ్? ఈ లెర్నింగ్ అనే ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. అంతకుముందు ఉంది, కానీ ఎవరో ఒక సర్టెన్ పర్సంటేజ్ మాత్రమే. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. దీన్నే మనం ఎడ్టెక్ అంటాము. ఓకే, టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది మనకిప్పుడు, రైట్? దీని వాల్యూ ఎలా ఉంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్ ఈస్ ఆల్రెడీ రీచ్డ్ ఐ థింక్ $1 billion వెళ్ళిపోయింది. అండ్ బై 2025 దీని వాల్యూ వచ్చి ఆల్మోస్ట్ ఒక ఇట్ ఈస్ గోయింగ్ టు బి డబుల్, అంటే ఒక $400 billion వెళ్ళిపోతుంది. ఓకే, జస్ట్ ఇమాజిన్ దాట్.
ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఉన్న డిమాండ్ ఐ థింక్ $200 బిలియన్ ఏమో ఉంది ప్రజెంట్ అయితే. 2020లో $180 బిలియన్ ఏమో ఉంది. కానీ 2025కి $400 బిలియన్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇట్ విల్ బి. సో మనం ఇక్కడ నేర్చుకునే ఈ సబ్జెక్టులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటిపైన మనకు వర్క్ చేయడానికి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. వెదర్ మీరు ఒక కంపెనీకి చేయండి, లేకుంటే ఐ టెల్ యూ మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ వచ్చి మీకు వెబ్సైట్ డిజైన్. మనం కవర్ చేసేది వచ్చి వెబ్సైట్ డిజైన్. ఈ వెబ్సైట్ డిజైన్లో మీకు ఏమేమి ఉంటుందంటే, వెదర్ మీకు టెక్నాలజీ వైజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఇక్కడ వెబ్ డిజైనింగ్లో. ఎలా అంటే వీ యూస్ సంథింగ్ కాల్డ్ సిఎంఎస్. ఓకే, సిఎంఎస్ యూజ్ చేసి వెబ్సైట్ని ఎంత ఫాస్ట్గా డిజైన్ చేయొచ్చో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఇప్పుడు ఒక డెమో సైట్ నేను ఒకటి క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే, ఇది స్టూడెంట్స్ లోడ్ అవుతుంది. మన దగ్గర స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. ప్రైవేట్ విండో. సో ఇది వచ్చి శాంపిల్ వెబ్సైట్. ఓకేనా, డెమో వెబ్సైట్, జస్ట్ అనదర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఓకే, నాకు ఇప్పుడు టెక్నాలజీ వైజ్ నాకేమీ తెలియదు టెక్నికల్గా, అయినా కూడా నేను ఒక వెబ్సైట్ నేను లాంచ్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే వి యూస్ సంథింగ్ కాల్డ్ వర్డ్ ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్ని మనం సిఎంఎస్ అంటాము, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. మీకు సబ్జెక్ట్లో వస్తుంది, బట్ ఇప్పుడు మీకు డెమో చేయడానికి నేను చూపిస్తున్నాను దీన్ని. రైట్, అపీరెన్స్లోకి వెళ్ళి థీమ్స్లోకి వెళ్తాను. Okay, I used a website. Okay, let me get a new theme. I'm showing you everything free, guys. అంటే మీకు ఫ్రీగా ఎలా చేయొచ్చో నేను అది చూపిస్తున్నాను. ఓకేనా, ఓన్లీ మీకు మనకు కావాల్సింది డొమైన్ మాత్రమే. అంటే మేబీ వీ హ్యావ్ ప్రణతి హియర్, రైట్? మేబీ ప్రణతి ఈజ్ లాంచింగ్ టీ-షర్ట్స్, రైట్? టీ-షర్ట్స్ కానీ ఏదో డిజైన్ వియర్ ఏదో లాంచ్ చేస్తున్నాను అనుకో, మేబీ pranutibotic.com. ఓకే, అది మీరు కొనుక్కోవాలి అంతే. అది కొనుక్కున్న తర్వాత ఇప్పుడు చేసే ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీ అనమాట. ఓకే, ఇప్పుడు ఆస్ట్రా థీమ్ అని ఒక డిజైన్ ఉంటుంది, దీన్ని నేను ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసి నేను యాక్టివేట్ చేస్తే లెట్ us see the appearance now. See, లుక్ అండ్ ఫీల్ కొద్దిగా చేంజ్ అయింది, కానీ ఇది వెబ్సైట్లో నాకు కనిపించట్లేదు. సరేనా, నేను మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చేసి దేర్ ఇస్ ఇంకో చిన్న ప్లగిన్ ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. ప్రణతి, నేను మ్యూట్ చేశాను, నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు అన్మ్యూట్ చేసి నువ్వు అడగచ్చు. సరేనా? ఓకే, సో ఇక్కడ ఏం చేశాను, ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని, ఇది ఒక ఎలిమెంటర్ అంటే ఎడిటర్ అనమాట. అంటే మనకి సిస్టంలో నోట్ ప్యాడ్ ఉంటాయి కదా ఫైల్ ఎడిట్ చేయడానికి, అలా వెబ్సైట్ ఎడిట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక మేబీ ఓకే మనం షాపింగ్ సైట్ అనుకుంటున్నాం కాబట్టి లెట్ మీ పిక్ ఓకే దిస్ వన్. ఓకే, మేబీ మీరు ఇట్లాంటిది ఒక స్టోర్ ఆన్లైన్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఐ సే ఇంపోర్ట్ కంప్లీట్ సైట్. ఓకే, సో ఇంటర్మీడియట్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అంతా అయిపోతూ ఉంది. దానికి ఏమేమి కావాలి అంటే, మీరు ఒక షాప్ ఓపెన్ చేయాలంటే ఏమేమి కావాలి, ఒక ప్లేస్ కావాలి, ఒక స్టోర్ రూమ్ కావాలి, ఒక బిల్లింగ్ సిస్టమ్ కావాలి, రైట్? ఇట్లా అన్నీ ఉండాలి. సో అదంతా కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్లో చేయాలంటే ఒక సర్వర్లో ఇదంతా సెట్ చేయాలన్నమాట. అది మనం ఇక్కడ చేస్తున్నాము. ఓకే, దానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ కానీ ప్లగిన్స్ కానీ ఏమేమి ఉన్నాయో. ఓకే, అఫ్ కోర్స్ దేర్ ఆర్ లైక్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ తీసుకుంటే వీళ్ళంతా స్టార్టింగ్ ఫ్రమ్ అంటే స్క్రాచ్ నుంచి వాళ్ళు బిల్డ్ చేశారు మొత్తం దాన్ని కదా. సిమిలర్గా అలాగే మనం ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాము ఇప్పుడు. ఓకే, మేబీ లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ కమింగ్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి మన వెబ్ పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దాము. సి
మీ వెబ్సైట్ రెడీ అయిపోయింది అనమాట ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఏముంది, లెట్ మీ రెడ్యూస్ దిస్. ఓకే, హోమ్, ఆల్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడేమో ఒక టైటిల్ ఉంది, కింద ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకేముంది, ఇక్కడ డాలర్ ఉంది. కానీ మనం ఇండియాలో లాంచ్ చేస్తుంటే మనకి డాలర్ పెడితే బాగోదు కదా. సో నేనేం చేయొచ్చు, మళ్ళీ మన బ్యాక్ ఎండ్లోకి వెళ్ళేసి, బ్యాక్ ఎండ్ అంటే అగైన్ ఇట్స్ ఎ యూజర్ ఇంటర్ఫేస్, కోడింగ్ ఏం లేదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి మేబీ లెట్ మీ రిఫ్రెష్ ఒకసారి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎడిషనల్గా చాలా ప్రోగ్రామ్స్ యాడ్ అయిపోయినాయి ఇప్పుడు. ఏది మనం ఇంపోర్ట్ రన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎడిషనల్ ప్లగిన్స్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఈ కరెన్సీ ఉంది కదా, యూఎస్డి ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఇండియాలో షాపింగ్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి షాపింగ్ సైట్ ఇండియన్ రూపీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాము, అంతే. ఇప్పుడు వచ్చి ఎవరైనా మన షాపింగ్ సైట్ ఓపెన్ చేశారు అంటే ఇది ఆల్రెడీ రూపీ సింబల్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ఇది పెట్టాము. ఇక్కడ వచ్చేమో ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను ఎడిట్ చేయాలి. సో నేనేం చేస్తాను, పేజెస్లోకి వెళ్ళి హోమ్ పేజ్, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్తాను. మేబీ యూ గైస్ ఆర్ ప్లాన్ టు లాంచ్ డ్రెస్సెస్. ఓకే, డ్రెస్సెస్ మీరు లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు ఆన్లైన్లో. సో నేనేం చేస్తాను, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని డిలీట్ చేసేస్తాను. మేబీ we'll pick jewelry. Okay, so ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఉంది, టెక్స్ట్ ఉంది, జాయిన్ ద ఆర్గానిక్ మూవ్మెంట్ అనేసి. జ్యువెలరీకి ఈ టెక్స్ట్కి సంబంధం లేదు. సో నేనేం చేయొచ్చు, ఐ థింక్ దట్స్ ఫైన్, రైట్? అయిపోయింది, చేంజెస్ కూడా అయిపోయినాయి మన వెబ్సైట్లో. సో ఇట్లా ఐ కెన్ గో అండ్ చేంజ్ వాట్ ఆల్ ద ఇమేజెస్ వీ నీడ్. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో జస్ట్ ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి మీరు చేంజ్ చేసేయచ్చు అనమాట. ఓకే, maybe some information, right? 9 a.m. to 7 p.m. Get best discounts. Right, guys, if you feel, is it easy or is it complicated process? Just raise your hands. అంటే దాంట్లో ఆప్షన్ ఉంది కదా మీకు, raise hands and say that whether it's easy, if it is easy. Okay, I don't see any response. Okay, Murali is confirmed, Pranati is confirmed. Okay, that much easy it is. అంటే మనం ఒక షాపింగ్ సైట్ లాంచ్ చేయాలంటే మీరు నేను చెప్పొచ్చు మీరు కోడింగ్ నేర్చుకోవాలి, 3 months కాదు 6 months పడుతుంది, ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. కానీ ఈ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మీరు చాలా ఫాస్ట్గా ఎడిట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లెట్ మీ టేక్ యూ త్రూ. మేబీ ప్రొడక్ట్స్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఓన్లీ హోమ్ పేజ్లో ఇమేజ్ మాత్రమే చేంజ్ చేసాము. ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చి మన పేజ్ ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి, మన షాపింగ్ సైట్, ఆటోమేటిక్గా మనం లోడ్ చేసిన ఇమేజ్ వస్తుంది, మనం పెట్టిన టెక్స్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, రైట్? ఇక్కడ చూడండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు, జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ అది తీసేసి మీకు కావాల్సింది మేబీ సంథింగ్ లైక్ దిస్, రైట్? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకుంటాము.
అండ్ ఇక్కడ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ అగైన్ ఐ విల్ రిమూవ్ దిస్ ఇమేజ్. అగైన్ మేబీ శారీ. అఫ్ కోర్స్ మన ఓన్ ఇమేజెస్ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను పిక్ చేసుకున్న ఇమేజెస్ వచ్చి ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట, అంటే కాపీరైట్ లేకుండా మనం వాడుకోవచ్చు. మేబీ శారీ కాబట్టి లెట్ మీ పిక్ దిస్ వన్. ఓకే, అయిపోయింది ఇది అప్డేట్. సో మేబీ దీనికి ఎంత ప్రైస్ ఇవ్వాలి ఇదంతా కూడా మీరు ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ ప్రైస్ వచ్చి మేబీ 1000 రూపీస్ ఉంది, మీరు ఇచ్చే ప్రైస్ 500 రూపీస్. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మీరు డ్రెస్సెస్ సెల్ చేయమని చెప్పట్లేదు. మనము వేరే వాళ్ళకి కూడా మీరు డిజైన్ చేసి ఇవ్వచ్చు అనమాట ఇట్లాగా, రైట్? అది సో సేల్ ప్రైస్ యాక్చువల్లీ 1000 రూపీస్ ఉంటే మేబీ మీకు వచ్చిన క్లయింట్ వచ్చి మాకు ఇట్లాంటి ఆఫర్ పెడతాము అనుకుంటే వాళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు లెట్ మీ అప్డేట్. ఇప్పుడు ఎవరైనా మన షాపింగ్ సైట్ ఓపెన్ చేసి ఆల్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళారనుకోండి. చిల్లీ లేదు ఇక్కడ. సీ దిస్, అక్కడ అంతకుముందు ఉన్నది పోయి ఇప్పుడు మనం ఇచ్చింది వచ్చిందనమాట. సీ 1000 రూపీస్ వచ్చి యాక్చువల్ ప్రైస్, కానీ మనం ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఏంటి 500 రూపీస్కి, రైట్? అంతే, చాలా ఈజీ అనమాట. ఈ ఇమేజెస్ లోగో చేంజ్ చేయడం కానీ, లేకుంటే ఇవి చేంజ్ చేయడం, కలర్ చేంజ్ చేయడం, ఇదంతా కూడా చాలా ఈజీ. ఇప్పుడు లోగో చేంజ్ చేయాలనుకోండి, నేను ఇక్కడికి వచ్చి అపియరెన్స్లోకి వెళ్తాను, కస్టమైజ్లోకి వెళ్ళి ఆల్రెడీ మనం లోగో డిజైన్ చేసి పెట్టుకుని ఉంటాము, అది కూడా మనకి కవర్ అవుతుంది అనమాట. అవి ఎలా చేయాలి, బేసిక్ లెవెల్, దెన్ అడ్వాన్స్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తాను, గ్లోబల్ టైపోగ్రఫీ హెడింగ్స్. ఓకే, ఓకే, ఇది ప్రతి ఒక్క థీమ్కి ఇది డిఫరెంట్గా ఉంటుంది. సైట్ ఐడెంటిటీ అండ్ లోగో, ఇది క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ లోగోని తీసేసి మనకు కావాల్సిన లోగో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ లోగో తీసేస్తాము, మన లోగో ఉంటుంది ఏదో ఒకటి. సో లెట్ మీ కాపీ సమ్ లోగో. మేబీ ఇది మన లోగో అనుకోండి, దీన్ని నేను సేవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మన సైట్కి వచ్చి ఆ లోగో నేను అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. అప్లోడ్ చేస్తాను, డెస్క్టాప్లోకి వెళ్ళి అయిపోయింది. ఐ సెలెక్ట్ దట్, స్కిప్ క్రాపింగ్ అండ్ పబ్లిష్. ఇప్పుడు ఇంకెవరైనా మళ్ళీ వచ్చి ఈ వెబ్సైట్ ఇప్పుడు నుంచి ఓపెన్ చేస్తే మీ లోగో కూడా అప్లోడ్ అయిపోయింది అక్కడ. ఓకేనా? సో ఇది వెబ్సైట్ డిజైన్, అంతే. మనం ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా 1 వీక్లో మీరు ఈ సబ్జెక్ట్స్ నేర్చేసుకుంటారు. ఓకేనా? సో ఇది ఒకటి కవర్ చేస్తాము, రైట్? ఇట్లా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో యూ ఏంటి మనం నేర్చుకునేది ఏంటి అనేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీ లెర్న్ సంథింగ్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. అంటే దీంట్లో పాటు మీకు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, లేకుంటే కంటెంట్ రైటింగ్ ఉంటుంది. కంటెంట్ అంటే ఇప్పుడు ఆ శారీ గురించి అక్కడ రాసినప్పుడు కింద మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రైట్? ఆ ఐటమ్ ఏంటి, దాని గురించి ఫీచర్స్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేసి ఇక్కడ ఉంది కదా, దీనే కంటెంట్ రైటింగ్ అంటాము. ఓకే, కంటెంట్లో చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ, రైట్? లైక్ సే వీ హ్యావ్ ఏ బ్లాగ్స్ అంటే రిటర్న్ కంటెంట్. సెకండ్ వచ్చి విజువల్ కంటెంట్. విజువల్ కంటెంట్ అంటే వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు. ఓకే, మనకి ఇప్పుడు మన బ్రాండ్స్తో ఇట్లా పేజెస్ ఉంటాయి, రైట్? ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనం డిజిటల్గా పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా కంటెంటే, రైట్? ఇట్లా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చి మీకు వెబ్సైట్ డిజైన్, నెక్స్ట్ వచ్చి సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఓకే, దీంట్లో ఏంటి అంటే మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉండొచ్చు, ఓకే, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండొచ్చు. ఇట్లా మీకు మల్టిపుల్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. మనం కొన్ని టూల్స్ యూజ్ చేసి ఓకే ఒక్కసారి పోస్ట్ చేస్తే అదేం చేస్తుందంటే అన్ని ప్లాట్ఫామ్లోకి అది పోస్ట్ అయిపోతుంది అనమాట.
మేబీ ట్విట్టర్ ఉండొచ్చు, లింక్డ్ఇన్ ఉండొచ్చు ఇట్లా. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఒక 1 hour టైం స్పెండ్ చేసేది మీకు 5 to 10 minutesలో అయిపోతుంది. సో ఈ టూల్స్ నేర్చుకుంటారు, అది సోషల్ మీడియా మేనేజ్మెంట్. దెన్ అఫ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మీరు చక్కగా నైస్ వెబ్సైట్ అయితే డిజైన్ అయింది, కానీ దాన్ని ప్రమోట్ చేయాలి కదా, దట్ షుడ్ రీచ్ టు పీపుల్, రైట్? ఈరోజు మీరు డిజైన్ చేసేసి దాన్ని అలా వదిలేస్తే దట్స్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ వెబ్సైట్స్ ఆర్ దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ రీచింగ్ పీపుల్. వై? బికాస్ దే డోంట్ నో హౌ టు డూ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ సంథింగ్ లైక్ గూగుల్లోకి వెళ్ళి హౌ టు డిజైన్, డిజైన్ అని పెట్టగానే చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. మనం ఏం చేయాలంటే మనం రాసేటప్పుడు ఇవి మైండ్లో పెట్టుకొని రాయాలి, వీటిని కన్సిడర్ చేసుకుంటూ రాస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు రాసింది కస్టమర్స్కి, యూజర్స్కి రీచ్ అవుతుంది అనమాట. మేబీ ఇఫ్ ఐ స్టార్ట్ రైటింగ్, రైట్, ఐ షుడ్ కీప్ దిస్ క్వశ్చన్ ఇన్ మైండ్ అండ్ రైట్. ఓకే, సో మనకి ట్రాఫిక్ వస్తుంది. దేర్ ఆర్ 2 things ఆర్ దేర్ అగైన్. ఒకటి వచ్చి ఆర్గానిక్ ట్రాఫిక్, ఆర్గానికల్లీ. దెన్ సెకండ్ ఈజ్ పెయిడ్ ట్రాఫిక్. పెయిడ్ అంటే ఏంటి? మనం ఫేస్బుక్ కానీ గూగుల్కి కానీ మనం పే చేయాల్సి ఉంటుంది మనకి ట్రాఫిక్ తీసుకురావడానికి. అదే ఆర్గానిక్ అంటే మనం ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అది, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ కంటెంట్, రైట్, ఇఫ్ ఇట్ ఈస్ అ బెటర్ వాల్యూ ఇస్ దేర్, దెన్ పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ టు యూ ఆటోమేటికల్లీ. అది వచ్చి ఆర్గానిక్ అనమాట. సో అది వాట్ ఈస్ ఆర్గానిక్ రీచ్, వాట్ ఈస్ పెయిడ్ ట్రాఫిక్, అండ్ హౌ వీ యాక్చువల్లీ ప్రమోట్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఓకే, బట్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ లర్నింగ్ ఆల్ దిస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్. ఓకే, ఇదే కాదు, కంటెంట్ రైటింగ్ నేర్చుకుంటారు, రైట్? వీఆర్ టాకింగ్ అబౌట్ కంటెంట్ రైటింగ్. మీరు కాలేజ్లో ఆల్రెడీ యూ గైస్ రైటింగ్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, రైట్? when I was in school and all, teachers used to give this punishment, right? Write 2 times 3 times assignments and all, right? But ikkada if you can do that same thing with a little creativity. Okay, creativity and em ledu, you have to find out what people are seeking for. Now maybe if you guys are interested, see how to design clothes. Okay, what you will do, you will start collecting some information and put it there. Okay, but after all this, how we actually getting next level? Okay, from where we are getting revenue. Okay, adi meer alochiste, that's what called affiliate marketing. You will be learning something called affiliate marketing. So this is actually our main subject here. Okay, I'm not saying that digital marketing is not important, but by learning all these skills, what we do is we actually do affiliate marketing. What it is? Okay, I'll just show you. So these are the guys from US. Okay, in last month, June month, their revenue is $75,000. What does it mean? $75,000 ante like almost 50 lakhs in INR, right? If I click on this and go and see, that is not their highest revenue. The highest revenue is crossed 1.5 crores last year by doing what? Only these activities. Ante affiliate marketing chestu, what they actually earning. Okay, see, last year July 2020, ante when the lockdown started, right, that time they got this huge revenue. Why? Because people are looking to learn these skills and improve themselves, right? It is not that they have to work on some companies rules and all. This is working for themselves. And see this, July 2020, August 2020, if you see, this is what the revenue. Just see this, 1.8 lakh USD, ante it's more than 1.2 crores, right? This is what the revenue. So how they are making this revenue? Okay, by just implementing these skills. Okay, ikkada ivanni నేర్చుకున్నారు కదా, వీటిని ఇంప్లిమెంట్ చేసి these guys are making revenue. Ella, you guys will have a question, right? See this, there's a company called Bluehost. If I start recommending this product, okay, అంటే మనం వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాం ఇక్కడ, అదే టైంలో మీరు దాని గురించి ఇన్ఫర్మేషన్ కనుక షేర్ చేయగలిగితే, ఓకే, ఈ కంపెనీ వచ్చేసి మనకి $60 పే చేస్తుంది. ఓకే, దే పే $60. లైక్ దిస్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఓకే, దేర్ ఇస్ అ, okay, simple example would be
See this one. If you start recommending books, right? So Praniti, I explained you, right? This is what Amazon pays. అంటే మీరు షాపింగ్ చేస్తున్నారు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, ఏదైనా ఒక కొనాలనుకోండి, యూ విల్ గో అండ్ చెక్ రివ్యూస్, రైట్? రివ్యూస్ చెక్ చేసి అప్పుడు కొంటారు. కానీ ఆ రివ్యూ చూసేటప్పుడు మీరు ఏం చేస్తారు, కింద ఒక లింక్ ఉంటుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో? లెట్ మీ షో యూ. ఓకే, టుడే ఐ వాంట్ టు బై ఏ మొబైల్. ఓకే, దెర్ ఇస్ అ గై కాల్డ్ రంజిత్. He gives a nice reviews. So I am just going there to his channel. అక్కడికి వెళ్ళేసి ఓకే, సో నిన్న ఓపో రెనో 6 అనేసి దాని గురించి రివ్యూ రాశారు ఆయన. నేనేం చేస్తాను, ఆ రివ్యూ చూసాను, నాకు నచ్చింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి సోల్డ్ వయా ఇండియా, ఓకే ఫ్లిప్కార్ట్. లెట్ మీ సీ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫ్రమ్ అమెజాన్. ఓకే, సి ఇక్కడ 15 minutes తను వీడియో చేశాడు దాని గురించి. కానీ అక్కడ కింద ఏం చెప్తున్నారు, ఈ ఫోన్ అనేది అమెజాన్లో అవైలబుల్ ఉందని చెప్తా ఉన్నారు, అంతే కదా. ఇక్కడ మనం క్లిక్ చేసి కనుక వెళ్తే మీరు ఎవరైతే మొబైల్ నుంచి అటెండ్ అవుతున్నారో జూమ్ ఇన్ చేయండి. ఓకే, మీరు జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ ఒక రిఫరెన్స్ ఈక్వల్ టు అని చెప్పి ఒకటి కనిపిస్తుంది, ప్లస్ అది కానీ లేకుంటే ట్యాగ్ ఈక్వల్ టు అని ఒకటి చూపిస్తుంది చూడండి. మీరు జూమ్ ఇన్ చేస్తే మీకు కనిపిస్తుంది క్లియర్గా, ట్యాగ్ ఈక్వల్ టు GR24 అని ఒకటి వస్తుందన్నమాట. అదేంటి అంటే ఈ రివ్యూ ఎవరైతే రాస్తారో, ఈయన రంజిత్ కదా, గీకీ రంజిత్ GR అనమాట, ఇది అతని కోడ్ అనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే అమెజాన్కి ఐడియా వస్తుంది, ఏమని, ఈ రంజిత్ అనే ఆయన రాసిన రివ్యూ వల్ల నేను ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యాను అనేసి వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. సేమ్ అలాగే మీరు ఏదైనా తీసుకోండి, వాషింగ్ మిషన్, బుక్స్ తీసుకోండి, మనం సింపుల్గా చేసేది ఏంటి, ఫస్ట్ విల్ గో అండ్ రివ్యూ. ఓకే, ఐ విల్ షో యూ దిస్ బెస్ట్. ఇక్కడ నేను సెర్చ్ చేస్తే మేబీ ఓకే, ఐ విల్ టేక్ దిస్ వెబ్సైట్. ఓకే, సమ్మన్ రిటర్న్ టాప్ 10, ఇది కీవర్డ్ అనమాట. ఓకే, కీవర్డ్ అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లో మీకు కవర్ అవుతుంది, కీవర్డ్స్ అంటే ఏంటి, SEO అంటే ఏంటి అనేసి. సి హియర్ వర్పూల్, సామ్సంగ్, LG, ఇట్లా దే రికమెండెడ్ సమ్ బ్రాండ్స్, రైట్? బట్ వెన్ ఐ క్లిక్ ఆన్ వ్యూ ఆన్ అమెజాన్, ఇక్కడ అగైన్ చూడండి, మీకు ఇక్కడ ఒక ట్యాగ్ ఈక్వల్ టు ఒక లింక్ వచ్చేసింది ఇక్కడ, రైట్? అంటే ఏంటి, ఇప్పుడు నేను కనుక ఇది పర్చేస్ చేస్తే అమెజాన్కి తెలుస్తుంది ఏమని, ప్రకాష్ ఈ వెబ్సైట్లోకి ఎందుకు వచ్చాడు అంటే పలానా వాళ్ళు రాసిన రివ్యూ వల్ల అనేసి. ఇమీడియట్గా అంటే కాదు, అది రిటర్న్ పాలసీ ఉంటుంది కదా, రిటర్న్ పాలసీ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళ అకౌంట్లో దానికి సంబంధించిన కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ ఎలా అంటే ఇట్లా అనమాట. కిచెన్ అప్లయన్స్, మేబీ యోగిత ఈజ్ గుడ్ ఇన్ కుకింగ్, సో షీ కెన్ స్టార్ట్ టీచింగ్ అబౌట్ కుకింగ్ అండ్ ఆల్, రైట్? అప్పుడు కిచెన్కి సంబంధించిన అప్లయన్స్ తను రికమెండ్ చేయొచ్చు. ఓకే, ఫర్నిచర్, టెలివిజన్స్, లెట్స్ సీ బుక్స్, పెట్ ప్రొడక్ట్స్, టాయ్స్, రైట్? హెల్త్, జ్యువెలరీ, ఇట్లా ఇన్ అమెజాన్లో మనకి లక్షల ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, మీరు ఏ టాపిక్ అయినా తీసుకుని రాయొచ్చు అనమాట, ప్రమోట్ చేయొచ్చు, ఐ మీన్ టు సే. ఓకే, అండ్ ఇక్కడ చూడండి కొన్ని కవర్ కావు, మేబీ యాపిల్ ప్రొడక్ట్స్ ఏమీ కవర్ కాదనమాట. అంటే మీరు యాపిల్ ఫోన్ రికమెండ్ చేస్తే దానికి మనకి ఇన్సెంటివ్ ఏం రాదు. కానీ ఇక్కడ వీళ్ళు పే చేసేది ఎంత, మ్యాక్సిమం 0 to 9% అంతే వీళ్ళు పే చేసేది. ఇది మీకు అర్థం అవడానికి చెప్తా ఉన్నాను. అఫిలియేట్ అనేది మనకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే రివ్యూ రాస్తారో ఆ రివ్యూ చూసి నేను కొన్నాను అనుకోండి, రేపు ఏదైనా ప్రాబ్లం అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రణతి ఈ వాషింగ్ మిషన్ గురించి రివ్యూ రాసింది, నేను పర్చేస్ చేశాను, రేపు నాకు ప్రాబ్లం వచ్చింది, దానికి వాషింగ్ మిషన్ పనిచేయలేదు, విల్ ఐ కాల్ ప్రణతి ఆర్ విల్ ఐ కాల్ సామ్సంగ్? ఐ విల్ కాల్ సామ్సంగ్, రైట్? ఆర్ ఐ విల్ కాల్ అమెజాన్ ఫర్ సపోర్ట్, రైట్? సో తనది రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, తను జస్ట్ రివ్యూ, తన ఒపీనియన్ అక్కడ షేర్ చేసింది అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటి, క్యాన్సిలేషన్, డెలివరీ, ఇవంతా ఎవరు చూసుకుంటారు? అమెజాన్ చూసుకుంటుంది, మనకి సంబంధమే లేదు. కానీ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ కెన్ గివ్ ఎ హానెస్ట్ రివ్యూ, ఎందుకంటే మీ పైన ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది అమెజాన్ గురించి. సేమ్ ఇలాగే మనం ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ పిక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక జాబ్ జాయిన్ అవ్వచ్చు, అది టెక్నికల్ హెడ్ కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, సేల్స్లో కావచ్చు, ఏదైనా సరే మనకు ఒక టార్గెట్ ఉంటుంది కదా. సేమ్ అదే
సారీ, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఓకే, అండ్ ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ అ కమిట్మెంట్, ఓకే మీరు 4 hours వర్క్ చేయండి, 10 hours వర్క్ చేయండి, అది మీ ఇష్టం. మీరు మీ ప్యాషన్ పిక్ చేసుకొని మీరు వర్క్ చేయాలి ఇక్కడ. ఓకే, నాట్ లైక్ ఏదో నేర్చుకుంటున్నాం కదా అని కాకుండా మీరు సీరియస్గా ఉండి నేర్చుకుంటాను అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీకు ఫోటోగ్రఫీ ఉండొచ్చు, బైక్ రేసింగ్ ఉండొచ్చు, కుకింగ్ ఉండొచ్చు, పెయింటింగ్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, ఏ సబ్జెక్ట్ అని తీసుకోవచ్చు, హెల్త్ కావచ్చు, ఓకే హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి మీరు చెప్పొచ్చు, రైట్. ఇట్లా ఏ టాపిక్ అని తీసుకోండి, దానిపైన మనకి ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐఎమ్ షోయింగ్ యూ దట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను టెక్నాలజీ గురించి చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఒక 10 మంది మనకి క్లాస్ అటెండ్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి నేను వెబ్సైట్ డిజైన్ చెప్తా ఉన్నాను. ఓకే, ఆ డిజైన్ గురించి చెప్పేటప్పుడు మేబీ అందులో కొంతమందికి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, సార్ మేబీ నేను ట్రైనింగ్ కాదు, నేనే ఓన్గా వెబ్సైట్ లాంచ్ చేస్తాను, మీరు ఏదైనా ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారా అంటే నేను చెప్తాను, ఓకే ఈ ప్రోడక్ట్ తీసుకోండి అనేసి. ఫస్ట్ మనకి ఏం కావాలి, డొమైన్ కావాలి. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ లాంచ్ చేయాలంటే డొమైన్ కావాలి కదా. ఆ డొమైన్తో పాటు మన వెబ్సైట్ పెట్టడానికి హోస్టింగ్ అంటాం అనమాట, అది కూడా కావాలి. ఇవి రెండు కొనుక్కోవాలి ఫస్ట్, ఓకేనా. మనం ఏం చేయొచ్చు, మీరు నేర్చుకున్న తర్వాత కోర్స్ మీరేమి ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఇట్లా అంటే ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇట్లా మీకు ఒక ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక డొమైన్ ఇస్తాను నేను. ఓకే, మీ పేరు మీద pranduti.adhirata.com అలా ఒక శాంపిల్ డొమైన్ ప్రాక్టీస్ చేయడానికి ఇస్తాను. కానీ ఎప్పుడైతే మనం రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తాము, ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని రికమెండ్ చేస్తాం అనమాట. ఓకే, సో వెబ్ హోస్టింగ్ ఉంది, $5 అనమాట, ఇది రికమెండ్ చేస్తాము. ఈ రికమెండ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి అంటే, వాళ్ళు మనకి ఎంత పే చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ ముగ్గురికి రికమెండ్ చేశాను. ఓకే, మేబీ అందులో మురళి వెళ్ళి కొన్నాడు, ముగ్గురికి రికమెండ్ చేశాను, ఇద్దరేమో లేదు సార్ మాకు బడ్జెట్ లేదని చెప్పి ఒక తర్వాత చూద్దామని చెప్పి మీరు ఆగిపోయారు. మేబీ మురళి వెళ్ళి కొన్నాడు, ఓకే కొనగానే నాకు $50 వస్తుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. $50 మురళి ఒకళ్ళు కొంటే నాకు $50 వస్తుంది అనమాట. అలా నేను ఎవ్రీడే నేను కష్టపడుతున్నాను అనుకోండి, నేను ప్రాపర్గా అంటే చెప్తాను అది కూడా ఎలాగో ప్రాపర్గా కమిట్మెంట్తో చేస్తూ ఉంటే రేపు ఇంకొకళ్ళు కొంటారు, తర్వాత ఇంకొకళ్ళు కొంటారు. అలా నేను 5 సేల్స్ కనుక కంప్లీట్ చేస్తే నాకు $50 పర్ సేల్ వస్తుంది. ఆ $5 పెరిగితే అంటే 5 కంటే ఎక్కువ మంది కొంటే మనకి $75 పర్ సేల్ వస్తుంది అనమాట. అలా అని చెప్పి మీరు అక్కడ కూర్చొని నాకు ఫోన్ చేసి నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ వీఆర్ డూయింగ్ ఆన్లైన్. వెన్ యూ లెర్నింగ్ దిస్ కంటెంట్ రైటింగ్ ఒకటి నేర్చుకుంటున్నారు, రైట్, దెన్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు, వెబ్ డిజైన్ నేర్చుకుంటున్నారు. ఈ సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత మీరు వెళ్ళి ఒక్కొక్కరికి మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఫోన్ చేసి బాస్ ఇది తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఎందుకంటే యూ హ్యావ్ ఎంటైర్ గ్లోబ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, మనం పోస్ట్ చేసే బ్లాగ్ ఏదైతే ఉందో లేకుంటే సోషల్ మీడియా ఏదైతే ఉందో అది అందరికీ రీచ్ అవుతూ ఉంటుంది. మీరు ఎంత బాగా చెప్పగలిగితే, ఓకే మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచిగా, ఓకే క్లియర్గా ఉంది, అంత క్లియర్గా ఉంటే ఏమవుతుంది, ఐ విల్ బీ హ్యాపీ టు గో త్రూ యువర్ బ్లాగ్. మీ కంటెంట్ చూస్తాను, చూసి మీ కంటెంట్ నాకు నచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన లింక్ క్లిక్ చేసి నేను కొంటాను అంతే. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బీ ఏబుల్ టు సెల్. మేబీ యూ ఆర్ సిట్టింగ్ సమ్వేర్ ఇన్ ద కార్నర్, సమ్ విలేజ్లో ఉంటారు మీరు, అక్కడ నుంచి మీరు బ్లాగ్ ఒకటి పోస్ట్ చేస్తే ఎక్కడో యూఎస్లో కూర్చున్న వాళ్ళు మీ కంటెంట్ చూసి వాళ్ళకి నచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రోడక్ట్ కొన్నారు. ఓకే, అంటే జస్ట్ ఇమాజిన్ దిస్, సారీ, ఒక 30 days కనుక మనం టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే పర్ డే 1 సేల్ అనమాట. మీకు ఇంటి దగ్గరికి వచ్చి సేల్స్ బాయ్స్ అమ్ముతూ ఉంటారు, అవునా, అంటే వ్యాక్యూమ్ క్లీనర్ కానీ ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు పాపం వచ్చి డోర్ నాక్ చేసి అడుగుతూ ఉంటారు. మేబీ మీలో మీరు కూడా చూసే ఉంటారు. అండ్ చాలాసార్లు మీరు వాళ్ళని చిరాకు పడి కూడా పంపించేసి ఉంటారు, మాకు అవసరం లేదు బాబు వెళ్ళిపో అనేసి కదా. కానీ పాపం వాళ్ళు ఏం చేయాలి, పొద్దున్నీ సాయంత్రం వరకు కష్టపడి ఒక్కొక్క డోర్ నాక్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఒక 1 hour ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పటికో కానీ వాళ్ళకి ఒక సేల్ కాదు కదా. అంటే ఫిజికల్గా నేను వెళ్తే మేబీ మహా అయితే ఒక 5 houses వెళ్ళొచ్చు, లేకుంటే 10 houses వెళ్ళొచ్చు పర్ డే, అవునా. అంటే ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మహా అయితే ఒక 10 మందిని కలవచ్చు నేను, రైట్. ఇట్లా ఒక 1 week వెళ్తే 70 ఇళ్ళకి వెళ్ళి చెప్తాను, అప్పుడు మేబీ ఒక 5 సేల్స్ కావచ్చు కదా. కానీ ఇక్కడ ఇంటర్నెట్లో మీ దగ్గర ఎంటైర్ వరల్డ్ మీ ముందు ఉంటుంది.
ఓకే, మీరు నాకు వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, ఇప్పుడు నేను మీకు వర్డ్ ప్రెస్ ఎలా చేయాలో చూపించాను, రైట్? ఇప్పుడు ఏంటి, మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సార్ నేను నా ఓన్ బ్లాగ్ క్రియేట్ చేయొచ్చా, లేకుంటే నా ఓన్ ఫోటో క్లిక్ చేసి నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, నేను చేయొచ్చా అని మీరు అడగొచ్చు అనమాట, రైట్? అట్లా కనుక మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఒక 100 మంది వచ్చి చూస్తూ ఉంటారు మన కంటెంట్ని, అవునా? ఇక్కడ 70 మంది వస్తే 5 సేల్స్ అయింది, ఇక్కడ 100 మంది వచ్చినప్పుడు మనకు ఒక సేల్ కాదా, రైట్? ఆ ఒక సేల్ అయిందంటే నో క్యాల్కులేట్ ఫర్ 30 days గైస్. 30 days తీసుకుంటే ఇక్కడ చూడండి క్యాల్కులేషన్, 1 to 5 సేల్స్ అంటే 5 సేల్స్ నేను చేస్తున్నాను అంటే ఫస్ట్ 5 days కనుక మనం చేస్తే మనం ఎంత రెవెన్యూ జనరేట్ చేసాము, $250 మనకు వచ్చిన రెవెన్యూ అది. ఓకే, దెన్ నెక్స్ట్ 6 to 10 అంటే అనదర్ 5 సేల్స్, $375 వస్తుంది. నెక్స్ట్ 11 to 30 days అంటే 20 daysకి మనకి $2000 వస్తుంది, రైట్? ఇది మొత్తం మనం ఐఎన్ఆర్లో క్యాల్కులేట్ చేసుకుంటే మీరు చేసుకోండి, లేకుండా ఆన్సర్ చేయగలిగితే చేయండి, బట్ ఇట్ ఈస్ అరౌండ్ 1.89 lakhs వస్తుంది అనమాట మనకి. ఓకే, జస్ట్ ఇమాజిన్ దిస్ గైస్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీకు నేను ప్రాక్టీస్ చేసి మిమ్మల్ని పంపించేస్తాను, లేకుంటే ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తాను అని చెప్పట్లేదు. ఓకే, మీరు కనుక సీరియస్గా వర్క్ చేస్తాను అంటే నేను అందుకే ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను అనమాట, మన బిజినెస్ మోడల్ ఏంటి, మనం ఎలా వర్క్ చేస్తాము. మీరు టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, సేమ్ టైం దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, దానివల్ల మనకి ఎలా రెవెన్యూ వస్తుంది, ఇది మొత్తం మీరు ఇక్కడ నేర్చుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఓకే, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దిస్. నేను ఇంత డెప్త్గా చెప్పాల్సిన అవసరం ఎస్ మేబీ, బట్ అవసరం లేదనమాట. ఓకే, మీకు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, వెబ్సైట్ డిజైన్ అంటే నేర్పించేసి అయిపోయిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు దీన్ని కనుక సీరియస్గా తీసుకొని ఒక ప్రాసెస్గా చేయాలనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో 1.89 lakhs వచ్చింది ఇక్కడ మనకి రెవెన్యూ. ఓకే, ఇదేంటి హోస్టింగ్ గైస్. ఈ హోస్టింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, మనం ఇక్కడ ఒక థీమ్ అనేది ఉంటుందని చెప్పాను, రైట్? ఇట్లా థీమ్స్ ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మళ్ళీ. ఇది ఒక కంపెనీ ఉంది ఎలిగెంట్ థీమ్స్ అనేసి, వీళ్ళు సేల్ చేసే థీమ్ వచ్చి $90 కానీ $250 కానీ, సారీ $250 అంటే ఇది లైఫ్ టైం అనమాట. అంటే ఒకసారి కొనుక్కుంటే మనం ఎన్ని వెబ్సైట్లో నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మేబీ యోగిత పర్చేసింగ్ దిస్ థీమ్ బై పేయింగ్ $250, రేపు తను 10 వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు, దాంతో 20 వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు, 100 వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు, లిమిట్ లేదనమాట. ఓకే, అంటే రేపు ఒక 10 మంది నాకు వెబ్సైట్ చేయాలి రిక్వైర్మెంట్ ఉంది, నేను యోగితకి ఫోన్ చేసి అడుగుతాను, మేడం చేస్తారా అనేసి. తను ఏం చేయొచ్చు, నాకు మేబీ ఒక 10,000 రూపీస్ ఛార్జ్ పెట్టి తను నాకు ఆ వెబ్సైట్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఒక 5 మెంబర్స్ చేసిన అనుకో 50,000 రూపీస్ షీ ఆల్రెడీ మేడ్ ఇట్ దేర్ కదా. ఇట్లా తను ఎంతమందికైనా డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎంత పే చేయాలి, $250. ఈ $250 ఎలా వస్తుందంటే నేను కనుక రికమెండ్ చేశాను, అగైన్ ఇప్పుడు మురళి ఇందాక ఏం చేశాడు, హోస్టింగ్ కొనుక్కున్నాడు, సేమ్ అలాగే ఇది కనుక నేను రికమెండ్ చేస్తే ఎస్ ఓకే, ఈ ప్రోడక్ట్ మీరు నాకు వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలో నేర్పించారు, తర్వాత ఏమో దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఇదంతా నేర్పించారు. అప్పటికి నాకు మీతో ట్రస్ట్ క్రియేట్ అయిందనమాట. మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను, ఫేస్బుక్లో మీకు క్వశ్చన్స్ పెడతాను, మీరు నాకు రెస్పాన్స్ అవుతూ ఉన్నారు. సో ఇంటరాక్షన్ ఉంది మనకి. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మీరు ఇక్కడికి వెళ్ళేసి చెప్తారు, ఈ థీమ్ చాలా బాగుంది, సపోర్ట్ చాలా బాగుంటుంది, చూడండి ఇక్కడ నేను కనుక ఒక మెసేజ్ పెట్టాను అంటే నెక్స్ట్ 10 minutesలో నాకు రెస్పాన్స్ కూడా వస్తుంది అనమాట. అంత ఫాస్ట్ ఉంటుంది వీళ్ళ సపోర్ట్ అనేది. ఓకే, సో అందుకే నేను ఇవన్నీ చెప్తూ నేను రికమెండ్ చేస్తే మీరు వెళ్ళి కొన్నారు, నాకు ఎంత వస్తుంది, 50% వస్తుంది. సో ఇందాక మనకు ఆల్రెడీ రెవెన్యూ ఎంత వచ్చింది, 1.89 lakhs, రైట్? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ థీమ్ కూడా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ థీమ్ అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈ 30 మంది ఎవరైతే కొన్నారో, హోస్టింగ్ ఎవరైతే కొన్నారో ఆ 30 మంది కొనాలని ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు అందులో మేబీ 20 మెంబర్స్ కొనొచ్చు, 10 మెంబర్స్ కొనొచ్చు, రైట్? సో థింక్ 10 మెంబర్స్ మాత్రమే కొన్నారు అనుకుందాం. ఈ 30 మంది హోస్టింగ్ కొన్నారు, వాళ్ళలో 10 మందికి సార్ మాకు సపోర్ట్ కావాలి, లేకుంటే ఇమీడియట్గా మాకు ఏదైనా ఇష్యూ వస్తే రెస్పాండ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఏమంటారు, సార్ మీరే రికమెండ్ చేయండి అని చెప్తారు, నేను రికమెండ్ చేస్తాను. అప్పుడేంటి 10 మంది కొన్నారనుకోండి, అదెంత $250 అంటే ఆల్మోస్ట్ 20,000 ప్లస్, రైట్? మనకి స్ట్రైట్ అవే
10 into 10,000 రూపీస్, రైట్, అంటే 1 lakh. మనకి రెవెన్యూ అక్కడ జనరేట్ అయిపోయింది కదా. సో 1 lakh ప్లస్ 1.89 lakhs, ఇదేంటి వన్ టైం ఇన్సెంటివ్. ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. మీకు ఎగ్జాంపుల్గా నేను అమెజాన్ చెప్పాను, రైట్. దీంట్లో మనకి డెలివరీ ఇప్పుడు ఇదైనా ఉంది. ఇది నేను రాసిన రివ్యూ చూసి మీరు కొన్నారు కదా. రేపు ఇష్యూ వస్తే మీరు నాకు ఫోన్ చేయాలన్నమాట. మీరేం చేస్తారు, డైరెక్ట్ వీళ్ళకి కాల్ చేస్తారు, ఇక్కడ మెసేజ్ పెడతారు, ఇట్లా నాకు ఇష్యూ ఉంది వెబ్సైట్లో, ఎలా రెక్టిఫై చేయాలని. వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. అంటే నాకు రెస్పాన్సిబిలిటీ లేదని కాదు, నా అవసరం ఉండదన్నమాట మ్యాక్సిమం. కానీ ఒకవేళ మీరు నాకు రీచ్ అయితే నేనేం చేయాలి, నేను కనీసం చెప్పాలి మీకు, ఏమని, మేడం ఇట్లా ఇష్యూ ఉండొచ్చు, దీన్ని ట్రై చేయడం అని చెప్పాలి. ఎందుకు అంటే నెక్స్ట్ టైం నేను ఇంకొక ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు నేను, అప్పుడు మీరు నన్ను ట్రస్ట్ చేస్తారు కదా. అదే నేను కనుక మీకు రెస్పాండ్ ఇవ్వకుండా నాకు తెలీదు, నాకు సంబంధం లేదని చెప్పాను అనుకోండి, ఏమవుద్ది, రేపు మీరు నా దగ్గరికి రానే రారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, రైట్. సో ఇదంతా ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే, ఇదంతా కూడా మనకి ఈ ప్రోగ్రాంలో మీకు కవర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఒకటి. లెట్ మీ జస్ట్, ఇది కాకుండా మనకి మన ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎలా అంటే వీ హ్యావ్ లాంచ్ సంథింగ్ కాల్డ్ goshortlink.com. ఓకే, ఇది మన ఓన్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో మీకు టెక్నికల్గా కోడింగ్ పైన ఏమైనా బేసిక్ ఐడియా ఉందంటే ఈ ప్రోడక్ట్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. దీంట్లో ఏమైనా న్యూ ఫీచర్స్ కావాలన్నా, ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉండి సార్ మేము హ్యాండిల్ చేసుకుంటామంటే దానికి కూడా మీకు ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. ఇదే కాదు, మీకు క్లౌడ్ టెక్నాలజీస్, సో ఇది రెవెన్యూ మోడల్, రైట్. మీకు ఇది కాకుండా ఇంకా క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయి. క్లౌడ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సర్వీస్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, గేమ్స్ తీసుకోండి, ఏదైనా సరే ఆన్లైన్లో రన్ అవుతుంది. ఇదంతా ఎక్కడ రన్ అవుతుంది, క్లౌడ్ అనమాట. సో మీరు మైక్రోసాఫ్ట్ నేర్చుకుంటాను అంటే, ఓకే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అజ్యూర్, రైట్. దెన్ అమెజాన్ ఆల్సో హ్యాస్ ఎ క్లౌడ్ టెక్నాలజీ, రైట్, దట్ ఈస్ కాల్డ్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, రైట్. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ IBM, I think they call it Blue Mix or something, I'm sorry, right. Then there is a Google Cloud. Okay, if you guys say సార్ మాకు మైక్రోసాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉందంటే నేను నేర్పించవచ్చు, ఓకే. అమెజాన్ కావాలంటే నాకు ఆల్రెడీ తెలుసు. కానీ IBM కానీ గూగుల్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే దెన్ ఐ విల్ గెట్ సమ్ రీసోర్సెస్. ఓకే, నాకు ఐడియా లేదు ఇది, ఓకే, బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, బట్ ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ దిస్. సో మీరు అది నేర్చుకుంటానంటే అది కూడా మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ప్లస్ మనం వెబ్సైట్ డిజైన్ చేసాము, ఓకే, బట్ హౌ ఆర్ వి సెక్యూరింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు స్పామ్, జంక్ ఇవన్నీ తెలుసు కదా. ఓకే, సీ దిస్ వన్. ఇది ఒక మన క్లయింట్ అనమాట. మన క్లయింట్ వెబ్సైట్ చూడండి, సైట్ లాకౌట్ నోటిఫికేషన్ అని వస్తూ ఉంది. అంటే ఏంటి, ఎవరో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే వాళ్ళకి లాకౌట్ అయిపోయింది అనమాట. ఎందుకు అంటే వాళ్ళు టూ మెనీ బ్యాడ్ లాగిన్ అటెంప్ట్స్ ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇమీడియట్గా మన సాఫ్ట్వేర్ ఏం చేయాలంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాళ్ళని కిక్అవుట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మేబీ ఆఫ్టర్ వాళ్ళు ట్రై చేసి రైట్ పాస్వర్డ్ గెస్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే, సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే ఎవ్రీడే మీకు ఇంకొకటి స్టార్ట్స్ చూపిస్తాను. Sorry, it shouldn't be virus, it should be virus attacks. ఇది కనుక మీరు చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. అంటే వరల్డ్ వైడ్గా ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న అటాక్స్ అనమాట. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అగైన్ మీరు సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇవి నేర్చుకుంటాను అంటే ఇది కూడా మనకు కవర్ అవుతుంది. కాకపోతే మనకి సంబంధించిన నాలెడ్జ్ ప్రకారం బేసిక్గా అయితే ఇనిషియల్గా కవర్ చేస్తాము. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు సార్ మాకు ఇది ఎథికల్ హ్యాకింగ్ మాకు చేస్తాము అంటే అగైన్ ఐ విల్ గెట్ యూ ద రీసోర్సెస్. ఓకే, ఐ నాట్ సర్టిఫైడ్, బట్ ఐ నో వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్, హౌ పీపుల్ యాక్చువల్లీ, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి,
యూనో వైట్ హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్, ఈ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు బేసిక్ లెవెల్ అయితే నేను కవర్ చేయగలుగుతాను. ఓకే, ఇది ఒక మ్యాప్. లెట్ మీ సీ. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు రైట్ నౌ ఇన్ ద కరెంట్ లైవ్ అటాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చూడండి ఏ కంట్రీ టార్గెట్ అవుతా ఉంది. ఇండియా నుంచి ఇండియాకే టార్గెట్ అవుతా ఉంది. ఇండియాలో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఎవరో అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, యుఎస్ నుంచి ఇండియా మీదకి అటాక్స్ అవుతూ ఉన్నాయి. చూడండి సౌత్ ఇండియా నుంచి యూనో సమ్వేర్ ఇన్ బిట్వీన్ రైట్ అటాక్స్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఏమేమి అటాక్స్ అవుతున్నాయి, మాల్వేర్ అటాక్స్ కానీ, ఫిషింగ్ కానీ, ఎక్స్ప్లాయిట్స్ కానీ, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఒక వెబ్సైట్ మీరు డిజైన్ చేసి ఇచ్చారు, కానీ అది సెక్యూర్డా కాదా అది చూసుకోవాలి మీరు. రైట్, ఒక నైస్ హౌస్ యూ కుడ్ హ్యావ్ బిల్ట్, బట్ మనకి మెయిన్ గేట్ కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి ఏమవుతుంది, వీఆర్ ఎట్ రిస్క్. రైట్, అది కూడా మనము ఇందులో కవర్ చేస్తాము. రైట్, సో వాట్ ఎల్స్. ఓకే, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. రైట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను. రైట్, అఫ్ కోర్స్ మనకి ఇది డెమో సెషన్ లా కాబట్టి ఐ జస్ట్ యూనో గివింగ్ ఏ హెడ్స్ అప్ అంతే. డీటెయిల్డ్గా అంటే మనకి ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క టాపిక్ అవర్స్ పడుతుంది. రైట్, దెన్ వాట్ ఎల్స్. యా, సో దీస్ అవర్ ఓన్ ప్రోడక్ట్. ఇది మనము ఇప్పుడు ఇంకా లాంచ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా $5, $10 అలా పెట్టుకొని ఈవెన్ స్టూడెంట్స్ కూడా మనము సపరేట్గా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాము, ప్లస్ ఎంటర్ప్రైజ్. ఓకే, సో మనం ఫ్రీ ట్రయల్ ఇవ్వడానికి దట్స్ వాట్ వీఆర్ థింకింగ్. ఫ్రీ ట్రయల్ ఇద్దాము అనేసి ఇయర్లీ మంత్లీ వాళ్ళు పే చేయొచ్చు. రైట్, సో ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తాం దీన్ని లిటరల్లీ. రైట్, హౌ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ ఆల్ యూ విల్ బి ఏబుల్ టు సీ. దీన్ని మార్కెటింగ్లో ఎలా వాడుకుంటాము. రైట్, డిడ్ ఐ మిస్ ఎనీథింగ్. సో కంటెంట్ రైటింగ్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యాస్ దట్ క్వశ్చన్, అంటే కెన్ మీ ఇంగ్లీష్ నాకు అంత ఐడియా లేదు, స్పెల్లింగ్స్ తప్పు ఉంటాయి, ఇట్లా కొంతమందికి చాలా ఉంటాయన్నమాట. మనం కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. ఆ టూల్స్ యూజ్ చేసి యూ కెన్ రైట్ ఈజీలీ. ఓకే, ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఏమేమి టూల్స్ యూజ్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి. రైట్, ఇదంతా కూడా యూ గైస్ విల్ లర్న్. రైట్, ఫైన్. నౌ ఎనీ క్వశ్చన్స్? ప్రణతి, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. లేకుంటే లంచ్ టైం అయిపోయిందా? ఏంటి బోర్ కొట్టేసి నిద్రపోయినట్లున్నావు? ఓకే, అర్థమైందా, కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పు, అంటే ఇప్పుడు నీకు ఇందాక చెప్తున్నావు కదా క్వశ్చన్స్ ఉన్నాయని. సో కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే దీని తర్వాత మనకి ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేసి. రైట్, ఓకే, సారీ, అది లెట్ మీ టెల్. ఓకే, దేర్ ఆర్ 3 ఆప్షన్స్ ప్రణతి. వన్ ఈజ్ యూ కెన్ గో అండ్ సే నేను జాబే చేసుకుంటాను, నాకు అదే ఇంట్రెస్ట్ అనుకున్నావు అనుకో, యూ కెన్ గో అండ్ అప్లై ఫర్ ద జాబ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ దట్ ఓన్లీ టెక్నాలజీ కంపెనీసే నీకు తీసుకుంటాయని కాదు, ఈవెన్ నాన్ టెక్నాలజీ కంపెనీస్ లైక్ సే టేక్ హిందుస్థాన్ లీవర్ ఆర్ ఎనీ నాన్ టెక్నికల్ కంపెనీస్ కూడా వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది కదా. ఆ వెబ్సైట్ ఎవరు మేనేజ్ చేస్తారు? మనలాంటి వాళ్ళు మేనేజ్ చేయాలన్నమాట. సో వాళ్ళకి ఒక టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఉండి వాళ్ళు ఈ వెబ్సైట్ని చూసుకుంటారు. ఓకే, లేదు నాకు ఆల్రెడీ వెబ్సైట్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి, నెక్స్ట్ ఏంటి, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, అంటే వాళ్ళ ప్రోడక్ట్ని నువ్వు ప్రమోట్ చేయొచ్చు అనమాట యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. ఓకే, వాళ్ళు ఏదైనా కొత్త ప్రోడక్ట్ చేస్తున్నారు అనుకో, దానికి వాళ్ళకి కంటెంట్ రైటర్ కావాలి. వితౌట్ రైటింగ్ కంటెంట్, అంటే ఒక మేబీ దే ఆర్ లాంచింగ్ ఏ న్యూ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ లేకుంటే ఒక టూత్ పేస్ట్ లాంచ్ చేస్తున్నారు అనుకో, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయడం, రైట్, సర్వే చేయడం, ఇట్లాంటివి ఉంటాయి. అవి కూడా దీంట్లో కవర్ అవుతాయి మనకి డిజిటల్ మార్కెటింగ్లో. రైట్, అది ఉంటుంది. ఇట్లా దేర్ ఆర్ ఆపర్చునిటీస్. సెకండ్ వచ్చి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఐడియా ఉందా? పర్ఫెక్ట్, రైట్. సో ఫ్రీలాన్సింగ్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఇప్పుడున్న స్కిల్ ఏదైనా తీసుకో,
go to a website called Fiverr. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ ఫైండ్ అవుట్ నాకు వర్డ్ ప్రెస్ వచ్చు, దీనిపైన నేను ఏమైనా చేయొచ్చా, నాకు జాబ్ లేదు అని నేను అనుకున్నాను అనుకో, ఇక్కడికి వచ్చేసి జస్ట్ వర్డ్ ప్రెస్ అని టైప్ చేస్తే సారీ సి దేర్ ఆర్ పీపుల్ హూ ఈస్ ఛార్జింగ్ 4,000 నుంచి లక్షల్లో ఛార్జ్ చేస్తారు. సి దిస్ గైస్ ఛార్జింగ్ 24 no not 1000, he's charging 2,42,000, right? Yeah. అంటే he's saying I will design and develop a custom WordPress website. Okay, and he's pro verified, అంటే తనకి మంచి ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. ఓకే, అండ్ లెట్ us see professional UX design and develop a unforgettable small website. ఓకే, 5 pages తను చేసేది. అండ్ స్టాండర్డ్లోకి వెళ్దాం, 3 lakhs ఈ ఛార్జింగ్. ప్రీమియంలోకి వెళ్తే 3,67,000 ఈజ్ ఛార్జింగ్. ఓకే, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ హ్యూజ్ వన్. లెట్ మీ సీ సమ్వేర్ డీసెంట్, అంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి. లెట్ మీ ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఏ మొబైల్ ఫ్రెండ్లీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైన్. ఓకే, ఇది నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడు, 1 page వెబ్సైట్ చేసినందుకు వాళ్ళు ఛార్జ్ చేసేది 6,000 రూపీస్. ఓకే, అదే నేను ఇంకొంచెం పైకి వెళ్తే 9,000 రూపీస్ ఈ ఛార్జింగ్. అండ్ సీ దిస్, హీఈస్ ఆల్రెడీ హ్యావింగ్ 45 ఆర్డర్స్ ఇన్ క్యూ. అంటే 45 పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ కెన్ డూ 5 projects a month. డోంట్ గో ఇన్ అ బేసిక్, డోంట్ గో ఇన్ అ ప్రీమియం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు చెప్తావు ఏమని, బేసిక్లో నేను ఇది ఇస్తాను, మీడియంలో ఇది ఇస్తాను, హయ్యర్ ప్లాన్లో ఇది ఇస్తాను చెప్పావు అనుకో, నువ్వు రికమెండ్ చేయాలన్నమాట. ఓకే, గో ఫర్ ఎ మీడియం ప్లాన్, యూనో ఐ కెన్ డూ లిటిల్ మోర్ ఎక్స్ట్రా ఫర్ యూ అనేసి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది స్టాండర్డ్ ప్లాన్కే వెళ్తారు కదా. ఇట్లాంటివి ఒక 5 projects చేసామనుకో, ఇట్స్ అ డీసెంట్ అమౌంట్, రైట్? ఓకే, సేమ్ అలాగే ఫేస్బుక్ యాడ్స్లోకి వెళ్దాం. ఓకే, నువ్వు ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకున్నావు, ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకుని ఇక్కడికి వచ్చావు. సీ దిస్ గైస్ ఛార్జింగ్ 1,29,000, right? Okay, let me not take that too much. Okay, maybe this guy is charging 31,000 rupees for a basic. Again, if you go to standard, see 93,000 rupees. Okay, and see 4 orders already queue lo unnai ikkada. Ante why I'm showing you this Fiverr choice or pro verified ante manaki experience ravali first.